హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ కి తిరిగి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ క్షణమైనా రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్రకు షిఫ్ట్ అవ్వవచ్చు అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాష్ట్ర రాజకీయాలపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు. అంటే ఆయన ఏమంటారంటే, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందన్న ధీమా అయితే వ్యక్తం చేయటం లేదు, కానీ ఆయన జరిగే అవకాశం మాత్రం ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయ విశ్లేషకులకు ఇదొక ఆసక్తికరమైన విషయంగా కనపడుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగానే జరుగుతుందా అంటూ చర్చలు మొదలెట్టారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మరొక ఆసక్తికరమైన వ్యాఖ్యానం, పవన్ కళ్యాణ్ గారితో కలిపి జనసేన మంత్రులు ముగ్గురు తమ మంత్రి పదవులకు రాజీనామా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటున్నారు. దీంతో నిజంగా ఇదంతా జరిగేనా అంటూ చర్చలు జరిగే అవకాశం ఏర్పడింది. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఊహించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికిప్పుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చోకపోయినా ఎప్పుడైనా రావచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే తన ఈ మాటలకు ఆధారం ఏం చెబుతారంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈ 15 సంవత్సరాలు కూటమి కొనసాగుతుందని, అధికారంలోనే ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేస్తామని ఇలా చాలాసార్లు చెప్పారు, చెబుతూనే ఉన్నారు. ఇక అటువైపు తెలుగుదేశం వైపు చూశారు అనుకోండి, పార్టీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బలంగా నాయకత్వ మార్పిడి జరగాలని, అవసరమైతే నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని, లేదంటే కనీసం వెంటనే ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ని కూర్చోబెట్టాలని ఉబలాట పడుతున్నారు. మరి ఇదే జరిగిందనుకోండి, నారా లోకేష్ కి ప్రమోషన్ ఇవ్వాలన్న సాకుతో ఉప ముఖ్యమంత్రి పదవిని గాని లేదా ఏకంగా సీఎం సీట్నే కట్టబెట్టే పరిస్థితి వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చేస్తారు? ఒకవేళ అలాంటి పరిణామాలే సంభవిస్తే గనక అందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితి ఏర్పడుతుందన్నది విశ్లేషకుల అందరి మాట. లేదు, నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి లేదా నేరుగా ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సంక్షేమం కోసం సర్దుకుని పోతారా? ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో గనక నాయకత్వ మార్పు అంటూ జరిగితే అది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ మొత్తం దృష్టిలో పెట్టుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలకు ముందు తాను ముఖ్యమంత్రి అవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ 2024 ఎన్నికలకు ముందు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటన కూడా చేశారు. అయితే ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం తన ఒక్కడి వల్లే కాదనుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం జనసేన కలిసి ఉంటేనే ఈ జగన్మోహన్ రెడ్డిని నియంత్రించగలమని ఆ కూటమి ఏర్పాటు చేసిన రోజు చెప్పారు. ఇప్పటికీ చెబుతున్న అదే స్టాండ్ మీద పవన్ కళ్యాణ్ గారు. మరి ఇలాంటి కాంటెస్ట్ లో ఒకవేళ జనసేన టీడీపీ విడిపోయే పరిస్థితి ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారన్నది చాలా కీలకంగా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదండి, 2014 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కొనసాగాలని కోరుకున్నారు. కానీ 2017 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు బయటకు వచ్చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఊహాగానాల ప్రకారం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా, ప్రస్తుతానికైతే ఇదొక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది జరుగుతుందని గాని జరగదని గాని ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఫ్రెండ్స్, ఉండవల్లి గారు చేసిన ఈ ఊహాగానాలపై మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.